దుర్గం టీవీ ప్రేక్షకుల ముందుగా నా ఆశీస్సులు. నా పేరు రేల వెంకటరెడ్డి, కూసుమంచి మండలం, రాజుపేట గ్రామం, ఖమ్మం జిల్లా, నియోజకవర్గం వచ్చేసి పాలేరు. నేను ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాండి. నేను గతంలో 88 నుంచి రాజకీయాల్లో ఉన్నా. నాకు 87లో డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయిన నుంచి 88 నుంచి రాజకీయాల్లో ఉన్నాం. నేను ఫస్ట్ కాలేజీ చదివే రోజుల్లో పీడిఎస్లో పనిచేసిందండి. అందులో యూనియన్లో కూడా పనిచేసినాం. తర్వాత విలేజ్లకు వచ్చిన తర్వాత సిపిఎం పార్టీలో ఉండటం జరిగింది. సిపిఎం పార్టీలో 88, 90 నుంచి 2018 వరకు కూడా కొనసాగటం జరిగింది. నేను ఇక్కడ సిపిఎం కూసుమంచి మండల పార్టీ సెక్రటరీగా 10 సంవత్సరాలు ఉండటం జరిగింది. అట్లాగే రైతు సంఘం డివిజన్ సెక్రటరీగా, అట్లాగే రైతు సంఘం ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షునిగా అనేక పర్యాయాలు ఒక 20 సంవత్సరాల పాటు రైతు సంఘాలలో పనిచేసిన, రైతుల ఎడలో పనిచేసి ఉన్నా. నేను యాజ్ ఏ ఫార్మర్గా నాకు రైతు సమస్యల మీద అవగాహన ఉంది కాబట్టి అలానే ఎక్కువ తిరిగిన. 2018లో అనుకోకుండా నేను టీఆర్ఎస్ పార్టీలో తుమ్మల గారి సమక్షంలో రావటం జరిగిందండి. ఆ తర్వాత అలానే కొనసాగుతూ తుమ్మల గారికి టికెట్ రాకపోయే వరకు టీఆర్ఎస్ తరఫున, కాంగ్రెస్లోకి టికెట్ వచ్చిన తర్వాత తను కాంగ్రెస్లోకి వెళ్ళటం, ఖమ్మం నియోజకవర్గం పోవటం, మేము ఇక్కడే కాంగ్రెస్లో జాయిన్ అయ్యి ఇప్పుడున్నటువంటి మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ పనిచేసి వారి విజయానికి పునాది వేయటం జరిగిందండి. ప్రస్తుతం అది ఇప్పుడు కాంగ్రెస్లోనే కొనసాగుతుంది. మాకు రాజకీయం అంటే నేను ఒక పార్టీలో లేను కదండి. కమ్యూనిస్టులు ఎక్కువ కాలం పనిచేశాను. అలానే ఎక్కువ కాలం అలా రావటం జరిగింది. మాకున్న ఇక్కడ భౌగోళిక పరిస్థితులు, ఇక్కడ లోకల్గా వెంకటేరయ్య ఎమ్మెల్యే ఉంటాం, అట్లాగే అనూహ్యంగా మళ్ళీ ఉపేందర్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యే కావటం, వాళ్ళకు మొదటి నుంచి నేను యాంటీగా ఉండటం, అట్లా నాకు ఈడ భౌగోళిక పరిస్థితులను బట్టి నేను రకరకాలుగా మార్పు చెందటం జరిగింది. కాబట్టి ఇప్పుడు నాకు అందరూ ఈ పార్టీలలోకి వచ్చినాక ఒక 4 సంవత్సరాల పాటు తుమ్మల నాగేశ్వరరావు గారు ఎమ్మటున్నా, ఆయన ఖమ్మం వెళ్ళిపోయాడు. తర్వాత ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు వచ్చాడు. టుడే ఈరోజు మంత్రి గారితోనే ఉండటం జరిగిందండి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ ఈ ప్రాంతంలో పనిచేయటం జరుగుతున్నది. ఖచ్చితంగా ఉంటుందండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీల్లో ఒక 4 దాకా ఇంప్లిమెంట్ కావటం కూడా జరిగింది. ఈ గ్యాస్ సిలిండర్ అనేది గ్రామాలలో 500 అనేది కూడా ఇప్పటికీ అకౌంట్లో పడుతూనే ఉన్నాయి. సరే, కొంతమందికి ఏదో ప్రాబ్లం వల్ల పడట్లేదు, అవి కూడా క్లారిఫికేషన్ అవుతుంది. అట్లాగే మహిళలకు ఉచిత బస్సు అనేది అది ఇంప్లిమెంట్ అయిపోయిందండి. అందరు కూడా చాలా విపరీతంగా ప్రయాణం చేస్తున్నటువంటిది మనం చూస్తున్నాం. అట్లాగే కరెంటు బిల్లుల సమస్య, ఇప్పుడు ఇంతకుముందు కరెంటు ఉందంటే, బిల్లు ఉందంటే నెల వచ్చే వరకు మినిమం ఒక బల్బు ఫ్యాన్ ఉన్నగా 2-3 వేలు కరెంటు బిల్లు వచ్చేదండి. ఇప్పుడు ఈ బిల్లు మాఫీ అయిన తర్వాత అట్లాంటి గ్రామాలలో మేము చూస్తున్నాం. గ్రామాలలో నెల కరెంటు బిల్లు వచ్చింది, భయం పడాల్సిన అవసరం లేకుంటుందండి. మా ఊరు చిన్న విలేజ్ అయినా కరెంటు బిల్లు వచ్చే వరకు 10-15 సమస్యలు ఉండేది. అరే, నేను ఆయనకి ఒక బిల్లు, ఒక బల్బు, ఒక ఫ్యాన్ ఉంటే ఆయనకు 100-120 వచ్చింది, 90 వచ్చింది, నాకేందండి 500-1000 వచ్చింది అనేది గొడవలు అయినటువంటి పరిస్థితి ఉండే. అది చాలా నైతిక విజయం ఈ గ్రామాలలో మేము సాధించినాం. మాకు గ్రామాలలో ఆ సమస్యలు లేకుండా పోయినాయండి. అది చాలా శుభపరిణామం, మంచి ఆలోచన. అట్లాగే రుణమాఫీ కూడా ఇటీవల కాలంలో దాని మీద ఎంక్వైరీ మంత్రి కమిటీ చేస్తున్నారు. రైతు భరోసా ఇవన్నీ ఇంప్లిమెంట్ అయితే రైతాంగం కూడా పూర్తి 100% విశ్వసనీయతతో ఉంటారండి. అలా ఇబ్బంది ఏం లేదు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీల్లో ఖచ్చితంగా ఇంప్లిమెంట్ జరుగుతుంది. జనంలో కూడా ఖచ్చితంగా మోటివేట్ ఉంటుంది 100%. వచ్చారండి. ఎంపీ గారు మొన్ననేగా గెలవంగానే పార్లమెంట్లో అది ప్రమాణ స్వీకారం, పార్లమెంట్ సెషన్స్ ఉన్నాయి కాబట్టి నెలే అయింది కాబట్టి ఇంకా టైం లేదు. వస్తూనే ఉండు, ఖమ్మం మెయిన్ సిటీలకు వచ్చిపోతూనే ఉన్నాడు. ఇక మంత్రి గారు అంటే గతంలో ఈ మధ్యకాలంలో మా గ్రామాలను తిరగటం జరిగింది. మండల హెడ్ క్వార్టర్కి వస్తూనే ఉండు, మేము పోయి కలుస్తూనే ఉన్నామండి. ఇబ్బందులు ఏం లేవు. అట్లా ఒకటండి, ఇప్పుడు ముందు ఒక ప్రజాప్రతినిధిని నీ పదవి ఉండాలనేది కోరుకోవటం అయితే దానికి నేను పూర్తి వ్యతిరేకం. ఎందుకంటే మేము కమ్యూనిస్టులో తిరిగి వచ్చినాం కాబట్టి మాకు అయ్యే భావాలు ఇప్పటికి కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు రిజర్వేషన్ వ్యవస్థ వచ్చిందండి. ఇప్పుడు జనంలో ఇది ఒక బాగా అభాస్పాలు అవుతుంది.
ప్రతి వాళ్ళు నేను సర్పంచో, నేను ఎంపీపో, నేను జడ్పీటీసీ అనేది కూడా అది భావ్యం కాదు. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది, రిజర్వేషన్ సెక్టారు ఎట్లుంటుందో మరి దాన్ని బట్టి అప్పుడు ఉన్నటువంటి ఊళ్ళు విలేజ్లో ఉన్నటువంటి పార్టీ పరంగా క్యాడర్ తీసుకునే నిర్ణయాలు, మెజారిటీ పీపుల్ అతను ఎవరైతే అందుబాటులో ఉంటాడో అది ఏ కులానికి ఓట్లు, ఇవన్నీ ఓ గ్రామాలలో 100 చూస్తామండి. చాలా సున్నితమైన సమస్య. గ్రామ పంచాయతీలు కానీ మండలాలు కానీ ఇవన్నీ అది తీసుకునే నిర్ణయాలు చాలా ఇదిగా ఉంటుంది. ఒక వ్యక్తి ఏదైనా తప్పుడుగా మనం నిలబెడితే అతనికి మైనస్ ఎక్కువ ఉంటుంది, మనం ఓడిపోవటానికి కారణాలు ఉంటాయి. అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా గెలవటానికి అవకాశం ఉంటుంది. అది మాకు కమిటీలు ఉంటాయి గ్రామాలలో. కమిటీలు ఏ రకంగా అప్పుడు ఎన్నికలు ప్రకటించిన తర్వాత ఏ రకంగా మూవ్ అయితే ఆ రకంగా నిర్ణయం తీసుకుంటే మంచిది. మేము ఆర్గనైజేషన్లో ఉన్నాం కాబట్టి మేము ఇంకో గ్రామం పైన మనలో ఎక్కడ చెప్పేది అదే, మా గ్రామంలో చెప్పేది ఎక్కడ చెప్పినా అదే. మేము అట్లాంటిది మేము కొంతమంది ఆచరించకపోతే గ్రామాలలో గ్రూపులు అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక లీడరు, ఒక మండల స్థాయో ఓ 30 ఏళ్ళు నిర్మాణంలో ఉన్నటువంటి ఓ లీడర్కి ఉండవలసినటువంటి లక్షణం. నేను 30 ఏళ్ళ అవగాహన ఉండి నేనే దానికుంటా అంటే ఇక దానికన్నా మూర్ఖత్వం ఇంకోటి లేదండి. అది దానికి నేను పూర్తి వ్యతిరేకం. ఒకటండి, ఇప్పుడు ఇది కుటుంబ పాలన అనేది ఎవరో ఒక ముఖ్యమంత్రి తీసుకొచ్చింది కాదు అది. ఎందుకంటే టీఆర్ఎస్లో ఏంటంటే వాళ్ళు టీడీపీలో అయినా ఒక సీఎం, సుప్రీం ఆయన ప్రెసిడెంట్, ఆయన సీఎం, అట్లా అది కుటుంబం వాళ్ళు ఏమన్నా మెయింటైన్ చేస్తే ఆయన సిగ్నల్తోనే. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ పద్మావతి కానీ వాళ్ళు గతంలో కూడా రాజకీయాల్లో ఉన్నారు. గతంలో హైకమాండ్ నుంచి వాళ్ళకి టికెట్లు ఇచ్చింది కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి కానీ అట్లాగే రాజగోపాల్ రెడ్డి గారు. వాళ్ళు నిత్యం కాంగ్రెస్ పార్టీకి స్టేట్ అంతా కొట్టకపోయినా వాళ్ళు కాంగ్రెస్లో నిలబడ్డారండి. నిలబడి ఇప్పుడు నల్గొండలో రక్షించడం జరిగింది. ఇక్కడ బట్టి గారు కానీ వీళ్ళందరూ కూడా ఎందుకంటే వాళ్ళు అంతా పైన నిలబడరు కాబట్టి అడగటంలో తప్పలేదు కదండి. ఇది కుటుంబ పార్టీ కాదు, ప్రాంతీయ పార్టీ కాదు, ఇదో జాతీయ పార్టీ. ఏదైనా ఇక్కడ ఏదో ఒక ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయం కాదు కదండి. హైకమాండ్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఉంటుంది. ఆ కమిటీ ద్వారానే వీళ్ళకి వచ్చినాయి తప్ప ఇది ఏదో వాళ్ళు కావాలని వేయటం తప్ప ఇది మంచి పద్ధతి కాదండి. వాళ్ళు కష్టపడే పైకి వచ్చారు. ఉత్తమ్ గారు గత 25 ఏళ్ళ నుంచి ఉన్నాడు, కోమటిరెడ్డి గారు 25 ఏళ్ళ నుంచి ఉన్నాడు. ఎవరో హైకమాండ్లో సీఎం చెప్తే రాలే కదండి వాళ్ళు. ఇప్పుడు ఏదో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిండంటాం కూడా తప్పండి. వాళ్ళు గతం నుంచి పార్టీలు కాంగ్రెస్ పార్టీలు రావాలండి. ఎందుకంటే రాజకీయాలు కూడా ఇప్పుడు ఎక్కువ మంది యువకులు చెడు మార్గంలో పోతారు. ఒకప్పుడు గతంలో 30-40 ఏళ్ళ క్రితం ఉందంటే చదువుకునే వ్యక్తి గ్రామాలకు వస్తే గ్రామం ఏంది, ఇక్కడ ఏ లీడర్ ఏం చేస్తుండు అనేది ఒక సమాజం ఎడల ఒక స్పర్ధ ఉండేది మేము చదువుకునే రోజులు. ఇప్పుడు పిల్లలు ఏంటంటే ఓ బుక్కుకో కాలేజీలకు అలవాటు పడి వ్యవస్థ మీద అవగాహన లేక కూడా ఈ గ్రామాలలో చైతన్యం లేకుండా పోతుంది. ఎవరైనా స్పిరిట్ ఉన్న యువకులు వస్తే వాళ్ళకు ఉపచెప్పటం చాలా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఒక పని ఉందంటే 10 సార్లు తిరగగలే శక్తి ఉంటుంది. అదే ఒక 50 ఏళ్ళు దాటిన వాళ్ళు టక్కున పోవాలంటే కొత్త తేడాలు ఉంటాయి. ఖచ్చితంగా వాళ్ళు ఉంటేనే కదండి భావి భారత పౌరులు అన్నారు కదా, వాళ్ళే యువకులు ఉంటేనే కదా మళ్ళీ వాళ్ళు వెన్నెముకగా ఉండేది. దేశానికి కానీ, జిల్లాకు కానీ, గ్రామానికి కానీ, రాష్ట్రానికి కానీ వాళ్ళు తయారైతేనేగా కింది నుంచి పైదాకా బిల్డప్ కరెక్ట్ ఉండేది. అదే అండి, అదేంటంటే ఇప్పుడు 3 పార్టీలు పోటీ పడ్డాయండి, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ. కాంగ్రెస్ బలహీనం ఉన్న కాడ బీజేపీ గెలవడం జరిగింది. ఎందుకంటే సపోజ్ ఉదాహరణ ఎల్బీ నగర్ ఉందండి, ఆడ బీజేపీకి ఒక 80,000 దాకా వచ్చినాయి, కాంగ్రెస్కి 75,000 వచ్చినాయి, అట్లాగే సుధీర్ రెడ్డికి 1,00,000 పైన. అట్లా ప్రతిపక్ష పార్టీలు ఎక్కువ జీల్చుకున్న దగ్గర, ప్రతిపక్ష ఓటు జీలిన దగ్గర బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ గెలవడం జరిగింది. అది వాళ్ళ గొప్పతనం కాదండి. అది ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఆ ఓట్లు జీలే వరకు అనుగుణంగా ఈ గవర్నమెంట్కి వచ్చేటువంటి ఓటు బ్యాంకు తగ్గే వరకు కొంచెం ఓడిపోవటం జరిగింది తప్ప అదేదో గవర్నమెంట్ మైనస్ కాదండి. అవగాహన చేసుకుంటే మీకు కూడా తెలుసు ఏ కాన్స్టిట్యున్సీలో ఏ ఓట్లు ఎట్లా. బీజేపీ ఎక్కువ తీర్చుకున్న దగ్గర బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ కోట్లేదు గెలిపించారు కాంగ్రెస్ని ఓడియాలని. అది అందరికీ తెలిసిందే, యథార్థం అండి. దాని మీద మనం ఏదో అఘాతంలో నెట్టేయాల్సిన పని లేదు. మా జిల్లాలు ఉన్నాయండి, కాంగ్రెస్ బలంగా ఉంది, ఆటోమేటిక్గా బీజేపీకి ఉంది, టీఆర్ఎస్ రెండో ప్రత్యర్థి అయింది. అట్లా లేదు కదా. బీఆర్ఎస్ 10 ఏళ్ళు నడిపింది,
అన్ని నియోజకవర్గాల్లో రెండో స్థాయిలో ఎందుకు లేదు, అదే ఆలోచించండి మీరు. అక్కడే అర్థమవుతుంది రాజకీయ ముఖ చిత్రం. ఓటర్స్ అంటే నిజాయితీగా ఓటేసి పనిచేసేవానికండి. ఇప్పుడు గ్రామాల్లో కూడా మాటలు చెప్పక మేము అదే అంటాం, ఎవరైతే నిత్యం ప్రజల మధ్య ఉండి పనిచేస్తారో వాళ్ళని ఆస్వాదించండి, అప్పుడే మీకు న్యాయం జరుగుద్ది. తప్ప ఏదో ఓటుకు నిలబడ్డప్పుడు డబ్బులు ఉన్నాయి 1000-2000 ఇచ్చి మోసపోతే ఆ డబ్బున్నవాడు ఎప్పటికైనా ఏమంటాడంటే నేను డబ్బులు ఇచ్చిన నాకు ఉత్తగా ఓట్లు వేసిరని చర్చ కూడా గ్రామాలలో అపోదాపోదాలు జరుగుతున్నాయి. అయినా వీళ్ళు లాస్ట్ నిమిషంలో ఈ డబ్బుకు ఆశపడి లొంగుతారు కాబట్టి కొంచెం కష్టపడే తత్వం ఉన్నటువంటి వ్యక్తులు ప్రజాప్రతినిధులుగా రాలేకపోతారు. అందులో నేను కూడా ఒకనండి. నేను ఎమ్మెల్యేల మీద 2 సార్లు పోటీ చేసిన, నేను సర్పంచ్గా పోటీ చేసి ఒక 60 ఓట్లతో ఓడిపోవడం జరిగింది సిపిఎం తరఫున. మా మిసెస్ ఎంపీటీసీగా 20 ఓట్లతో ఓడిపోవడం. మేము నిలబడే వరకు నిజాయితీ పరులు గెలిస్తే ఇబ్బంది అని ఉపేందర్ రెడ్డి మా గ్రామంలో ఉన్న వెంకటేశ్వర ఇద్దరు ఒకటే ఓడిచ్చేది. అయినా జనం ఏంటంటే ఇప్పటికీ ఆ విశ్వాసం ఉంది. కాకపోతే కొంచెం ఈ డబ్బు ప్రభావం అనేది సమాజంలో వచ్చింది కాబట్టి మన ఒక్కరివే కాకుండా త్రూఅవుట్ ఈ పొలిటికల్ వ్యవస్థ కూడా దాని మీద మీరు మీడియా పత్రికలు కూడా మోటివేట్ చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం.